వాక్యంలో దేవుని సహాయం చేయాలన్నా చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమపై ప్రభావం ఇంతవరకు మాకు సహాయం చేసుకొచ్చినందుకు కొనసాగిస్తున్నాం. తండ్రి పాటల ద్వారా మేము మేలపరుస్తూ తీసుకువచ్చిన తండ్రి అందుబట్టి మీకు కొనసాగిస్తున్నాం. తండ్రి ప్రభావపై మీ వాక్యంలో వెళ్తుండగా ప్రభావం కావాల్సిన యొక్క వాక్యం దయచేయడం తండ్రి ప్రభావం మీరు ఏమైనా మా జీవితంలో దాన్ని బట్టి ప్రభావం ఆరాధించేవారుగా మేము సాయం దయచేయండి. ప్రభావం మీ నిలబడుతూ చెప్తున్నారు తండ్రి. మీ యొక్క మాటలు నా నోట్లో ఉంచుకున్నాడు తండ్రి. ప్రభావం తండ్రి ప్రభావం మీ నోటికి దూరంగా ఉంది తండ్రి. ప్రభావం మీ యొక్క స్వరాన్ని ప్రభావం నాకును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు వినిపించి ప్రభావం ఆ యొక్క విన్న వాక్యాన్ని బట్టి ఆరాధించడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని కూడా మీరు బట్టి ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థించి అడిగిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన సాయం చేసుకొచ్చినాడు. అందుబాటు దేవుడు ఈరోజు ఆరాధించడానికి వచ్చినాడు. అయితే దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేసుకొచ్చినాడు. ఆయన మన జీవితంలో చాలా మేలు చేసుకొచ్చినాడు. ఇప్పటివరకు దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేసుకొచ్చినాడు. ఒకవేళ తక్కువ అని చెప్పుకోమంటే మీరు ఎన్ని మేలు చెప్తారు? దేవుడు చేసి లెక్కలేని మేలు దేవుడు మన జీవితంలో చేసుకొచ్చినాడు. అయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మంచి రాజు. ఆ రాజు తన జీవితంలో దేవుడు చేసిన మేలుని వివరిస్తూ ఆయన ఆరాధిస్తున్నాడు. మనమంటే మామూలు people, ఆయన ఒక రాజు. ఎవరికైనా అర్హత ఆయనకు ఉంది. అలాంటి రాజే తీసుకుని దేవుని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. నీవు నేను సామాన్య మనుషులు, ఏ హోదా లేని మనుషులు. అయినా సరే దేవుడు నీకు ఒక ఆధిక్యత ఇచ్చినాడు. ఏంటి ఆయన నీకు ఆధిక్యత ఏంటి? దేవుని ఆరాధించడంలో నీకు ఆయనకి సమానమైన ఆధిక్యత ఇచ్చినాడు. ఆయన రాజే కావచ్చు, కానీ ఆ రాజుకి నీకు సమానం చేసింది అంటే నీవు దేవుని ఆరాధిస్తున్నావు, ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. అయితే ఆ రాజుకి దేవుడు చేసిన మేలుని బట్టి ఆయన వివరిస్తూ వచ్చినాడు. అయితే ఒకవేళ తీసుకుంటే ఒక పేపర్ తీసుకుంటే ఆయన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకునే వాక్య భాగాన్ని బట్టి ఆయన జీవితంలో ఎన్ని మేలు చేస్తున్నాడు. దాని పక్కనే ఈగ తీసుకుని నీ పేరు పెట్టుకుని నా జీవితం దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు రాసుకుంటే మనకు అర్థమైపోతుంది దేవుడు మన జీవితాన్ని ఎన్ని మేలు చేస్తున్నాడు. అయితే ఆయన జీవితం బట్టి మనం కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. ఆ రాజు ఎవరో తెలుసు కదా, దావీదు రాజు. అయితే ఆయన జీవితంలో ఎన్ని మేలు చేస్తున్నాడో మనం చూసుకున్నాం. మరి దావీదు రాసిన కీర్తన 30వ అధ్యాయం. ఈరోజు ఆ యొక్క వాక్యం నుంచి దేవుడు దావీదుకు ఎన్ని మేలు చేస్తున్నాడో ఆ మేలును బట్టి మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడో కంపేర్ చేసుకుని దేవుని మనం ఈరోజు ఆరాధించే వారిగా ఉండాలి. అయితే దావీదు రాసిన 30వ కీర్తన, మరి ఈ యొక్క 30వ కీర్తనకి దీన్ని గృహ ప్రతిష్ట దావీదు కీర్తన కూడా అంటూ ఉంటారు. బైబిల్ పండితులు ఏ కీర్తనని గృహ ప్రతిష్ట దేవునికి అర్పించడం, ఒక ప్రతిష్ట చేయడం అనే భాగాన్ని కూడా మరి బైబిల్ యొక్క స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఈ కీర్తన దావీదు రాసుకొచ్చినాడు. ఆయన శ్రమలో, కష్టాల్లో, వేదనలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాసుకొచ్చినాడు. ఏదో సంతోషం ఉన్నప్పుడు, లేకపోతే ఆయన ఏదో హ్యాపీ మూమెంట్ రాసింది కాదు. కష్టాల్లో, దుఃఖంలో, బాధల్లో ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తూ రాసిన వాటిని కీర్తన. ఈ కీర్తనను మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు మనం కూడా మోస్తూ వస్తున్నాం. ఎవరైనా అనగలుగుతారా నాకు ఏ బాధ లేదండి? ఎవరైనా చేతులు బాధ, దేవుని సంతోషం పెట్టారు. అయినా సరే దేవుని మనం ఆరాధించడానికి వస్తున్నామంటే మనం శ్రేష్ఠులు. మనకి దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవుని మనం ఆరాధిస్తాం. అయితే మనం ఏదో వాక్యంలోకి వెళ్దాం. 31 యెహోవా నా శత్రువులను నా విషయమై
సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకని నేను కొనియాడుచున్నాను. దావీదు మహారాజు అంటున్నాడు, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక. మన శత్రువులు మనం బాధపడుతూ ఎంత సంతోషిస్తాం? మనం వేదనలో ఉన్నాం అనుకోండి, నా శత్రువు ఉన్నాడు, వాళ్ళు ఎంత హ్యాపీగా వెళ్ళారు తెలుసా? వాళ్ళు లోపల పైకి వెళ్ళి పడలేదంటారు, కానీ లోపల ఎంత హ్యాపీగా వెళ్ళారు. ఈ శత్రువులు ఎక్కడో ఉండడం వల్ల మా ఇంట్లో ఉంటారు, మా పక్కన ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, మన మిత్రుల్లోనే ఉంటారు, మన ఇంట్లో వారనే ఉంటారు. వాళ్ళు మనం కుళ్ళిపోయినప్పుడు కానీ, మనం బాధలున్నప్పుడు కానీ వాళ్ళు సంతోషిస్తారు. అయితే అలాంటి పరిస్థితుల్లో దావీదు తన సొంత కొడుకు బాధ పెట్టినప్పటికీ, తన మామ సౌలు బాధ పెట్టినప్పటికీ, అయినా సరే ఆ బాధల నుంచి దేవుడి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, శత్రువులు నా విషయమై సంతోషపడి సంతోషం లేకుండా చేసిన శత్రువులకి ఎందుకు సంతోషం లేదంటే, నేను హ్యాపీగా ఉన్నా కాబట్టి, నేను బాధపడతా వాడు సంతోషిస్తాను, కానీ ఏ బాధ అయితే చేస్తున్నావు కాబట్టి వానికి సంతోషం లేదు. సో అలా మనం ఉంచినందుకు ఇంకేమంటాడు, నీవు నన్ను ఉద్ధరించినామంటే కాపాడ సేవ్ చేసాడు, దేవుడు సేవ్ చేసాడు. ఈరోజు దేవుడు ఎక్కడి నుంచి సేవ్ చేసినాడు, ఎక్కడి నుంచి నేను కాపాడినాడు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎన్నో కష్టాల నుంచి దేవుడు మనల్ని ప్రతి రోజు కాపాడుతున్నాడు. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా, ఇక్కడ కూర్చున్నామంటే ఆయన కాపాడమే కదా, ఆయన మనకు ఆరోగ్యం ఇవ్వడమే కదా, లేదంటే మనం కూర్చోగలుగుతాం. ఎంతో మంది జ్ఞానం లేకపోయినా, ఎంతో మంది మరణించిపోయినా, చాలా మంది మేము చెప్పిన హాస్పిటల్స్ వెళ్తుంటాం, ఎంతో మంది రోగాలతో బాధపడుతుంటారు. కష్టం వాళ్ళు చేయాలంటే విసుకుంటారు. ఎన్ని రోజులు చేస్తారు? ఒక రోజు, 2 రోజులు, మంచిగా వారం రోజులు, 1,000 రోజులు చేస్తారు, గోపురం తర్వాత విసుకుంటారు. మన ఇంట్లో సార్, కానీ నీకు నాకు పరిస్థితి లేకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చి నిన్ను కాపాడి, కంటి రేపలతో కాపాడి ఆయన నేను కూర్చోబెట్టాడు. అందుకోసం మనం దేవుని ఆరాధిస్తాం. ఒకటే మనం, దేవా నువ్వు నాకు దావీదు చేసిన మేలు నాకు కూడా చేస్తున్నావు, నన్ను కాపాడుతున్నావు, నన్ను ఉద్ధరిస్తున్నావు, అందుకని నిన్ను ఆరాధిస్తున్నాను. అదే చెప్తున్నాడు దావీదు, అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను, నేను కొనియాడుతున్నాను. అందుకనే దావీదు చెప్తున్నాడు, మనం చెప్పలేమా? ఆ రాజు చెప్తున్నాడు, మనం చెప్పలేమా? నేను కొనియాడుతానని ఆయన చెప్తున్నాడు. ఐ విల్ ఎక్స్టాల్ థీ, ఐ విల్ ప్రైజ్ థీ, ఓ లార్డ్, నేను నిన్ను ప్రైజ్ చేస్తాను, నేను కొనియాడతాను, నేను కీర్తిస్తాను. అలాగే దావీదు చెప్తున్నాడు. అయితే మనం అనుకుంటాం, అయ్యా నా జీవితంలో కష్టాలు ఉన్నాయి, ఇంకెన్ని రోజులు దేవుడు చేస్తున్నాడు, ఎన్ని రోజులు మనం అనుకుంటాం. అయితే దావీదు అదే మాట చెప్తున్నాడు. 43వ అధ్యాయం, కీర్తన 43వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అడుగుతున్నాడు, నా ప్రాణంతో అడుగుతున్నాడు. మనం క్వశ్చన్ చేసుకోవాలి. నా ప్రాణమా నీవేళతో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించున్నాను. చెప్పగలుగుతాం, మన ప్రాణంతో మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఆయన చెప్తున్నాడు, అయ్యా ఎందుకు బాధపడుతున్నాం, మనలో మనం అనుకోవాలి, మనలో మన ప్రాణంతో మాట్లాడుకోవాలి. ఎందుకు నిండిపోతున్నాం, ఎందుకు నిరాశపడుతున్నాం? ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకేమన్నాడు, నిరీక్షణ. ఆయన ఉన్నాడని నిరీక్షణ. ఎక్కడ కూడా మనం నిరీక్షణ కోరుకోకూడదు. అది అవుతలేదు, నేను అనుకుంటున్నా, దేవుని మొదలుపెట్టుకుంటున్నా, అవుతలేదు. ఎప్పుడు కూడా మనం దేవుడికి ఆత్మాసం వేసుకోవాలి. దేవుడు కావాలంటే ధనాన్ని శ్రేష్టమైన జీవితంలో పెట్టాలనుకుంటున్నాడు. మనం ఇక్కడ కోరుకుంటాం, దేవా నాకు ఇది ఒక్కడే కాదు, ఇది ఒక్కడే సరిపోతుంది, ఇది ఒక్కటే, ఇది మాత్రమే కావాలని అనుకుంటాను. కానీ దేవుని యొక్క ప్రణాళికలు కానీ, ఆయన మన పట్ల చూపించే ప్రేమ కానీ అది వర్ణించలేదు. అందుకని మనం దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి. అప్పుడు ఇంకేమంటారు, ఆయన నా రక్షణకర్త,
ఆయన నా దేవుడు, ఇంకా నేను స్తుతించాలి. నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా, ఆయన నా దేవుడు కాబట్టి ఇంకా నేను స్తుతిస్తాను. I shall praise him who had by consent and by power. నేను ఇంకా ఆయన ప్రేమిస్తాను, అధికంగా ప్రేమిస్తానని దావీదు చెప్తున్నాడు. సరే, మన పాట ఏమంటే చదువు. కీర్తన 30 అధ్యాయం 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. సరే, ఇప్పుడు ఏం చదువుకున్నాం దావీదు జీవితంలో? దావీదు జీవితంలో ఎన్ని చదువుకున్నాం? నేమో చెప్పండి, ఎన్ని మేలు చేసినాడు? చూడండి, చదవండి. నా విషయం సంతోషించుకుని ఇంకా నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిందంటే నీవు నన్ను ఉద్ధరించున్నావు. ఫస్ట్ మేలు అది. సెకండ్ మేలు ఏంటి? అది కొనియాడుతున్నా మేలు కాదు, నీవు నన్ను ఉద్ధరిస్తున్నావు అనేది మేలు దావీదు జీవితంలో. ఆయన అందుకనే కొనియాడుతున్నాం చెప్పి దావీదు చెప్తున్నాడు. అయితే సెకండ్ మేలు ఏంటంటే ఇప్పుడు మనం చెప్తున్నట్టు రెండవ వచనం, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. మనకు కష్టాలు ఉంటాయి, మనకి స్వస్థత ఎక్కువ కావాలి. మనం ఏదైనా దెబ్బ తాకినప్పుడు, లేదంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పెట్టుకున్నప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు మనకి స్వస్థత అనేది కావాలి. ఎలా మొరపెట్టాలి దేవునికి? ఎలా మొరపెట్టాలి? ఇక్కడ సింపుల్ గా యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచుతాను. సింపుల్ గా అంటే ఆయన పేరు చేసిందో దేవుడు స్వస్థపరచు. అంటే ఎవరైనా ఇంగ్లీష్ పెట్టుకుందా? ఓ లార్డ్ మై గాడ్, I cried unto thee and thou hast healed me. దావీదు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. మొరపెట్టడం అంటే ఏదో మనం ప్రార్థన చేయడం కాదు. ఆయన లోపల నుంచి ఉన్న బాధని ఏడుస్తున్నాడు. అంత ఏడుపు ఎప్పుడు వస్తుంది? ఎంత గాయం కలుగుతుంది అంత ఏడుపు వస్తుంది. మనం సింపుల్ గా చదువుతున్నాం, మొరపెట్టాలంటే దేవుడు ప్రేమ చేసిన దాన్ని వివరించుకుంటే ఆయన లోపల ఉన్న బాధకి ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతొచ్చినప్పుడు ఆయన స్వస్థపరచాడని చెప్పి దావీదు వర్ణిస్తూ రాస్తున్నట్టు. అయ్యా మనం స్వస్థపరచనమయ్యా, ఇంకా వేరే చేస్తున్నాడు. మనం కూడా మనం అనుకుంటాము దేవుడు నాకు ఏం తెలియలేదని. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే అదే కానీ, మనం సజీవంగా ఉన్నామంటే అదే కానీ. అందుకని మనం దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఈ స్వస్థత అనేది మన శరీరానికి కావచ్చు, మన ఆత్మీయంగా కావచ్చు, మన మెంటల్కి కూడా ఆ స్వస్థత మనకు కావాలి. అవన్నీ మనం కరెక్ట్గా ఉన్నందుకే ఇక్కడ వచ్చినాం. ఆ స్వస్థత లేకపోతే మనం ఏమేమి చేయలేదు, పెడుగా ఉంటాం. ఆ స్వస్థత ఎలా దొరికింది? మనకు ఆ స్వస్థత ఎలా దొరికింది? ఎలా దొరికింది? మొదటి పేతురు 2:24 ఆ మాట చూపడుతుంది. మొదటి పేతురు 2:24 చివరి మాట ఉంటారు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందింది. ఆయన పట్టే గాయం వల్ల, ఆయన జరిగిన ఆ గాయం వల్ల నీకు నాకు స్వస్థత. అయితే ఆ స్వస్థత ఎలా పొందుకోవాలంటే దాన్ని ఆ మొత్తం భక్తులతో అడగలేదు. 2:24 మనము మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరములో మన పాపమును రాను మీద మోసెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత ఉంది. అయితే మనం ఈరోజు ఆరాధించవలసిన మాట ఏంటంటే, అయ్యా నా పాపముల నిమిత్తమై, నా అతిక్రమముల నిమిత్తమై, నా నీ
నీవు ఆ ప్రాణం మీద ప్రాణ త్యాగం చేస్తున్నావు. నువ్వు కాల్చిన రక్తం ద్వారా నా పాపాలను నేను కడుగుతున్నాను. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత దొరికింది. దావీదుకే కాదు, నాకు మాత్రం ఉచితంగా ఇచ్చినావు. దావీదు ఏడుస్తే ఇచ్చినావు, నాకు ఉచితంగా ఇచ్చినావు. మనం దేవుడు మాటలే మనం దేవుని ఆరాధించలేము. ఉచితంగా మనం స్వస్థపరుస్తున్నాడు. దావీదు మనం ఏడుస్తున్నారు పెట్టుకున్నాడు. అలాంటి దేవుడు మనం ఏమి ఇవ్వాలి? ఉచితంగా ఇచ్చిన ఎవరు స్వస్థపడినాడు మనం ఏమి ఇవ్వాలి? కుదురుకోవడం దేవుని ఆరాధించాలి. అయితే ఇది రెండోది ఏంటి? నీవు నన్ను స్వస్థపరిచితివి. మనం మన యొక్క ఆత్మలో ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నన్ను ఉద్ధరించుకున్నావు, నీవు నన్ను స్వస్థపరిచుకున్నావు. సరే, ముందు కదా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీస్తివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. పాతాళంలో నిజంగా దావీదు పాతాళంలోకి వెళ్ళినాడా? పాతాళంలో వెళ్ళినా పాతాళంలో వెళ్ళినా మనకి రూపాయలు తెలుసు. ఏ లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో మరి ధనవంతుడు లాజరస్ ఆ యొక్క స్టోరీ మనకు తెలుసు. దాంట్లో కొన్ని వస్తున్నాము ఈ పాతాళం అంటే ఏదో కొన్ని వచనాలు మనం చూసుకున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 23. ఇది అర్థం చేసుకుని బాధపడచ్చు. కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలుతో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. ఇదంటాలు చేసుకుని అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. కేకలు వేసి అంతరం చేసుకుని కేకలు చెప్పాను. అయితే ఇక్కడ చూసినట్లయితే పాతాళం ఎలా ఉంది? బాధపడచ్చు. పాతాళంలో బాధ ఉండదు. పాతాళంలో ఏముంటది? బాధ ఉండదు. రెండు మాటలు ఏం చేస్తున్నాము? అగ్ని జ్వాలలో యాతన. ఈ పాతాళంలో యాతన ఉండదు. అది ఎలా ఉంటుంది? అగ్ని జ్వాలలో ఉంటుంది. ఇంకేముంటది? కేకలు. నువ్వు కేకలు వేస్తూ అరుస్తూ ఉంటావు. అలాంటి పాతాళం, అలాంటి పాతాళం. ఇంకేంటి? 20లో వచ్చిన ఒక మాట ఉంటుంది. అదే పదార్థం వారును ఈ వేదనకరమైన స్థలము అది అర్థం చేసుకుని ఆ యొక్క పాతాళంలో వేదన ఉంటుంది. ఇప్పుడు మనము 4 అనగా చేస్తున్నాం. అక్కడ బాధ ఉన్నది, అగ్ని జ్వాలలో యాతన ఉన్నది, కేకలు వేస్తారు, వేదనకరమైన స్థలం. పాతాళం అంటే మీకు ఐడియా వచ్చేసాను. ఎంత ఘోరమైనది, ఎంత ఆ స్థితి మనం ఊహించుకోలేదు. ఒకవేళ మనం పాతాళం వెళ్ళిపోతే మన జీవితం ఎలా ఉంటుంది? నువ్వు కేకలు వేస్తుంటే ఎవరో చూడవు. అగ్ని వాళ్ళు మండుతున్నాయి, యాతన పడుతుంటావు. ఆ యొక్క వేదనకరమైన జీవితం ఊహించుకుంటేనే ఎంతో భయంకరంగా ఉంటుంది. అయితే దావీదు అదే అంటున్నాడు 3వ వచనంలో, యెహోవా పాతాళం నుండి నా ప్రాణము లేవదీస్తివి. నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అయితే నీవు ఈ రోజు పాతాళంలోకి పోతున్న దేవుడు మన పాపాలను ఒప్పుకున్నాం కాబట్టి, మనం పరిశుద్ధులను మార్చినాడు కాబట్టి మనము దేవుని రాజ్యంలో ఉంటున్నాం. అందుకని మనం ఆరాధించేలాగా ఉండాలి. ఆయన గుర్తు చేసుకోవాలి. ఏంటి? నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించింది. మనం సజీవ లెక్కలు పెడుతుంది. ఏ సజీవ లెక్కలు? అది ఎలాంటి సజీవ లెక్కలు పెడుతున్నాడు? నిత్య రాజ్యంలో మనకి ఇటర్నల్ లైఫ్, మనకి చావు లేని పర్వతంలో మనం చూస్తున్నాం. దేవుడు అలాగే మనం బ్రతికిస్తున్నాడు.
తీయకుండా నీవు నన్ను బ్రతికించితే. ఒకసారి మళ్ళీ చదువుతున్నాం. మొదటి ఏంటంటే నీవు నన్ను బ్రతికించున్నావు, రెండోది నీవు నన్ను స్వస్థపరిచినావు, మూడోది గోతులకు తీయకుండా నన్ను బ్రతికించినావు. ఓకే, నాలుగోది యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. యెహోవా ఆయనను వర్ణిస్తున్నాడు దావీదు. ఆయన వర్ణన ఎలా ఉందంటే మరి ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. అందుకని నిర్గమకాండంలో మోషే ఒక కీర్తన పాడుతూ ఈ యొక్క మాట చెప్తున్నాడు. ఇది నిర్గమకాండము 10వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు. ఎవరు నా అద్భుతాలు చేయవాడు? మొదటి మనం చూస్తున్నట్టే వేల్పులలో నీ వంటి వాడు ఎవడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు అంటే వేల్పులలో నీ వంటి వాడు ఎవరంటే దేశానికి ఓకే రిలేటెడ్ కాకుండా సరే ఇంగ్లీష్ లో ఒకసారి చూసుకున్నాం. ఒకసారి ఇంగ్లీష్ లో Who is like unto thee, O Lord, among the gods? ఇక్కడ ఉన్న దేవతలలో నీ వంటి వాడు ఎవరు? మనకి ఈ హిబ్రూ నుంచి గ్రీక్ నుంచి మన బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తున్నారు కాబట్టి మనకి అంత స్పష్టంగా అర్థం కావడం మనం ఏంటంటే ఈ ఇంగ్లీష్ ని రిఫర్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ని కానీ మనం ప్రాముఖ్యంగా తీసుకున్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మనకు అర్థం కాని మాట్లాడుతుందో అది ఇంగ్లీష్ మనకి ఈజీగా అర్థం. అట్లా మనం అట్లా అక్కడ చదువుకోవాలి, ఇక్కడ చదువుకుంటే అది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చెప్పుకోవడం మాట ఏంటంటే అమాంగ్ ది గాడ్స్, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు. దేవుళ్ళను గాడ్స్ అని చెప్పుకునేవారు, నీ వంటి వాడు ఎవడు అని మోషే ఈ కీర్తన రాస్తున్నాడు. పరిశుద్ధను బట్టి, దేని బట్టి? పరిశుద్ధను బట్టి నీ మహనీయుడు, నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజారుడు, అద్భుతము చేయవాడు నీ వంటి వాడు ఎవడు. ఆయన ఎంతో వర్ణిస్తూ ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దావీదు కూడా అంటున్నాడు, ఆయన కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకాల నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఈ మేలు చేసినందుకు ఈ ఎన్ని మేలు చదువుతున్నాం? 4 మేలు దేవుడు తన జీవితం చేసినందుకు ఆయనను కీర్తించుడి. ఓ భక్తులారా, యెహోవా భక్తులారా ఆయన కీర్తించుడని దావీదు తన కీర్తనలో రాస్తున్నాడు. అయితే అలా మనం ఆయన పరిశుద్ధ నామాన్ని జ్ఞాపకార్థం చేసుకుంటూ మనం ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. అయితే ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషం కలుగును. మీరు ఎప్పుడైనా గ్రహించుకున్నారా ఈ విషయాన్ని? రాత్రి దుఃఖపడతారు, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఇంట్లో కొట్లాడుకుంటారు. ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడైనా ఫీల్ అయినా అతనికి ఇష్టం కొద్దిగా లేస్తే కట్టదలుచుకున్నాము. ఎప్పుడైనా ఫీల్ అయినా ఒక బాధ మీలో ఉందా? ఎప్పుడైనా కలిగింది అలాంటి అదంతా చేసిన ఇంట్లో టెన్షన్స్ ఏదో అయింది, సంథింగ్ ఏడ్చినారు. ఎలా అంటే మరి ఆయన సంతోషంగా కలిగింది. ఎప్పుడు సంతోషం
ఏడ్చినారు, పొద్దున లేచినాం సంతోషపడ్డాను. ఎప్పుడు సమాధానం లేకపోతే సంతోషం ఉండదు. అయితే దేవుడు మన సంతోషంగా పెట్టినాడు. అది దావీదు రాస్తున్నాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉన్నాడు. మన కోపాలు అయితే చెప్పలేము, మనం చచ్చిపోయేవారు ఉంటాయి. కోపాలు అయితే పగలే. అయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం. అంటే ఆయుష్కాలం అంటే నీ లక్ష్యపేట నీ కోతులను వెళ్ళేంతవరకు, నన్ను తిరిగి దించేంతవరకు, ఆయుష్కాలం అంతవరకు ఆయన దయ ఆయన కోపం నిమిషం, ఆయన దయ ఆయుష్కాలం అంతయో నిలుచుని దావీదు రాస్తున్నాడు. అయితే సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఏడ్చినను ఉదయం సంతోషం కలగజేసే దేవుడు అనుకున్నాడు. ఆయన దేవుడు చేసిన మేలు దావీదు జీవితంలో ఆయనకు సంతోషం ఇచ్చినాడు. వేదన నుంచి, దుఃఖాల నుంచి, బాధ నుంచి ఆయనకి సంతోషాన్ని దయచేస్తున్నాడు. అందుకని దేవుడు ఆయన ఆరాధిస్తున్నాడు, ఆయన కొనియాడుతున్నాడు. ఎందుకని అయ్యా ఎన్ని పనులున్నా సరే నీవు నాకు సంతోషాన్ని ఇచ్చినావు, నా బాధ అందరికీ చేసి సంతోషాన్ని ఇచ్చినందుకు నేను కొనియాడుతున్నాను. చెప్పగలుగుతాము ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. ఏమో వేయాలి? 5 మీరు ఓకే ముందు కదా నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంటే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతం స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందింది. ఏమన్నా అనుకున్నాము సార్, ఇక్కడ ఇప్పుడు తగుడు అదే అనుకున్నాక నేను కదలనని నా క్షేమకాలంగా అనుకుంటుంది. నాకేం కాదండి, నాకు అన్నీ ఉన్నాయి, ఎప్పుడు అనుకుంటున్నాం? మనం హ్యాపీగా ఉన్నప్పుడు, మనం క్షేమం ఉన్నప్పుడు, మనకు అన్నీ ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఇలాంటి మాట. తావి కూడా అనుకున్నాడు, అందుకే ఆయన చెప్తున్నాడు, గమనిస్తున్నాడు. నా క్షేమకాలం ఇట్లా అనుకున్నాను, నేను మంచి ఉన్నప్పుడు అన్ని సమకూర్చినప్పుడు దేవుడు నేను అనుకున్నా ఇలానే మనం అన్ని బాగుంటే మనం దేవుని మర్చిపోతాం. అలాగే దావీదు అలా చేస్తున్నాడు, అన్ని మాత్రం దేవుని మర్చిపోయాడు. అయితే అలా అనుకున్నానయ్యా అని చెప్తున్నాడు. అయితే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందింది. దేవుడు నాకు దూరమైపోతే కలత ఎలా ఉంటుంది? ఆయన మన జీవితంలో లేకపోతే మనకి నెమ్మది ఎక్కడ, మన సంతోషం ఎక్కడ? ఆయన మన మీద కోపపడ్డాడు అనుకోండి, మన జీవితంలో ఏమైపోతే ఆయన మనల్ని స్థిరపరుస్తూ వచ్చినాడు, ఆయన బలపరుస్తూ వచ్చినాడు, మనం నిలబెడుతూ వచ్చినాడు. పడిపోయిన దేవుడిని నిలబెడుతూ వచ్చినాడు. ఎన్నోసార్లు మనం పడిపోతున్నాం, మన ఆత్మీయులు కానీ మన జీవితాల్లో మనకి ఎప్పుడు కష్టం వచ్చినా దేవుడి మీద మనం తీసుకుంటూ ఉంటాం. ఏది దేవాలి మనం అడుగుతూ వస్తాం. కానీ మనం నిరీక్షణ కలిగి ఆనందమైనప్పుడే మనల్ని స్థిరపరచువాడుగా ఉంటాడు. దావీదుని స్థిరపరిచిన దేవుడు నిన్ను స్థిరపరచాడు. దావీదును కాపాడిన దేవుడు నిన్ను కాపాడు. అయితే నీకు నేను చేస్తున్న పని ఏంటంటే దావీదును నమ్ముకున్న దేవుని నేను ఆరాధిస్తున్నాను. అయితే మూలికలు యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బ్రతిమాలుకుంటిని, నేను కోతిలోకి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమి లాభం? నన్ను నిన్ను స్తుతించున, నీ సత్యము గురించి అది వివరించున, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడవైయుండుము. మనం చనిపోతే మన దేవుడు చూపిస్తాం. దావీదు ఆయన తగ్గించుకుని చెప్తున్న మాట, అయ్యా నేను గోతులోకి దిగినేయాలా? గోతులోకి దిగినేయాలంటే చనిపోతే నా ప్రాణము ఏం లాభం? ఇంత సంపాదించుకున్నాం, ఇన్ని లక్షలు సంపాదించుకున్నాం, ఇన్ని కోట్లు సంపాదించుకున్నాం, మనం
మరి మేడలు కట్టుకున్నాం, నిద్రలు కట్టుకున్నాం, అన్ని ఇష్టపడుతూ వచ్చినాం. దేవుడు సుఖమైన జీవితాన్ని మనకి ఇస్తూ వచ్చినాడు. దేవుడు కూడా తప్పు చేయకుండా మన దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అయితే ఎన్ని చేస్తే కోర్టులోకి దిగితే ఏం లాభం? ఇక్కడ ఎవరికి లాభం? అది ఎవరికి లాభం? నీకు లాభం. మీ ఇంట్లో మా ఇంట్లో లాభం అంటే వాస్తవంలో రావాల్సింది. అయితే దావీదు అదే అంటున్నాడు, నన్ను నిన్ను స్తుతించుచున్నాను. ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. ఆరాధన చేయాలంటే కొంతమంది భయపడతారు, కొంతమంది సిగ్గుపడతారు. అలాంటి జీవితం అనుకున్నారు. ఎందుకంటే చచ్చిపోతే ఏం తెలియదు, బ్రతికున్నావు దేవుడు ఆలోచించినాడు. నన్ను నిన్ను స్తుతించిన నీ కీర్తిని అది ఈరోజు బతుకున్నావు. ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన గణపరుస్తాం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10వ వచనంలో చివరిగా ఒక మాట ఉంది, నాకు సహాయుడై ఉండను. దావీదుకి సహాయుడుగా దేవుడు ఉన్నాడు. మనం ఆరాధించేటప్పుడు ఈ యొక్క మాటని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మరి ఆ దావీదుకు సహాయుడుగా ఉన్నాడు. ఆయన చేసిన మేలు ఏంటంటే ఆయనతో సహాయంగా ఉన్నాడు. అయితే నువ్వు ఆరాధించినప్పుడు ఈ పాయింట్ని జ్ఞాపకం చేసుకోవాలి. యు ఆర్ మై హెల్పర్, నాకు సహాయకుడు, నాకు అన్ని విషయాలు నాకు సహాయం చేస్తున్నావు. ఇలా నీవు సహాయుడు. ఏం వేయాలి అంటే 6 వేలు మనం తీసుకొచ్చాం. నా ప్రాణము మౌనంగా ఉండని నిన్ను కీర్తించినట్టు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు. అయితే దేవుడు మన అంగలార్పును అంటే ఏంటి? మాకు ఎన్నో ఏడ్చి ఇక అనుకోలేము అర్థం వస్తుంది. నా కూడా ఏం చేస్తున్నా దేవుడు నాట్యం చేస్తాం. సాడ్ నాకు మంచిగా ఏడుస్తున్నాం చేస్తాం. సంతోషం ఉన్నప్పుడు, జాయ్ ఉన్నప్పుడు, హ్యాపీ ఉన్నప్పుడు మనం చేస్తాం, డ్యాన్స్ చేస్తాం, పాటలు పాడతాం. మన యొక్క వాక్యాన్ని కరెక్ట్ చూసుకోవాలి. ఆత్మీయంగా వాక్యం చదవాలి. మన నాట్యం నిజంగా డ్యాన్స్ చేయడం కాదు. అలాగా మన జీవితంలో సంతోషాన్ని నింపంటే, నేను ఏడుస్తుంటే, నేను ఉదాహరిస్తుంటే నీవు నన్ను నాట్యంగా మార్చినావు. అంటే నాకు జాయ్నెస్ ఇచ్చినావు, నన్ను సంతోషంగా ఉంచినావు, నన్ను మార్చినావు, నా వేదనను మార్చినావు, నా కష్టాన్ని తీసేసినావు. అందుకని నేను ఆరాధిస్తున్నాను. నీకు దేవుని మనం చెప్పేవారు ఉండాలి. అయితే నా అంగలాలను నీవు నాట్యంగా మార్చి ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. ముందుగా నీవు నా గోనపట్టు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించాను. ఈ గోనపట్టు ఎప్పుడు కట్టుకుంటారు? బాధలో ఉన్నాను, లేదంటే దేవుడు నా పైన మరి ఆ యొక్క ఏంటి ఒత్తిడి పెట్టినప్పుడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని అన్నప్పుడు మరి మనం గుర్తు చేసుకుంటే దానియేలు గోనపట్టు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. గోడులో కూర్చొని ఎందుకోసం ప్రార్థిస్తున్నాడు? ఆయన అర్పించుకున్నాడు. దేవుని అందరినీ అర్పించుకొని, అయ్యా నా ప్రజలను విడిపించుకోవాలి అని చెప్పి దానియేలు గోనపట్టు కట్టుకొని, ఈ గోనపట్టు అనేది అర్పించుకునే జీవితానికి స్వభావం ఏం మారు. అప్పుడు మిగిలిన ప్రజలు కూడా గోనపట్టు కట్టుకొని ప్రార్థించినప్పుడు ఆయన మరి ఆ ప్రజలని పోకుండా తప్పించినాడు. అయితే దావీదు అంటున్న మాట ఏంటంటే, నీవు నా గోనపట్టు విడిపించి